బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు యోగ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక హౌసింగ్ బోర్డులోని వర్మ హోటల్ వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం బైపాస్ రోడ్ సర్కిల్ వద్ద గల మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు యోగ యాదవ్, డాక్టర్ కొమ్ము నరసింహరావు, జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్, బుద్ధుడు ఆంజనేయులు, సీతారామయ్య, గుర్రం రంగనాథ్, చిరంజీవి, రాజశేఖర్, యశ్వంత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. మరి కింద కొంచెం పైకి లాగండి. భారత్ మాతా కీ జై జై మాతా. మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై జై మాతా. భారత్ మాతా కీ మోడీ గారి నాయకత్వం, ఇండియా కూటమి నాయకత్వం, భారత్ మాతా కీ జై జై మాతా. జై జై మాతా. భారత్ మాతా కీ అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ జిందాబాద్. भारत माता की जय. भारत माता की जय. वर्धिल्लाली भारतीय जनता पार्टी. वर्धिल्लाली भारतीय जनता पार्टी. वर्धिल्लाली भारतीय जनता पार्टी. वर्धिल्लाली नरेंद्र मोदी गाరి నాయకత్వం. 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 वर्धिल्लाली भारत माता की जय. भारत माता की రండి దగ్గర రండి, మీరు కూడా అన్న దగ్గర రండి. అచ్చా ఏదన్నా పెట్టండి. లడ్డు కనపండి ఎవరు అది అందరికీ నమస్కారం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు పడ్డాము. 1980 ఏప్రిల్ 6వ తారీఖున ఆనాటి భారతీయ జనతా పార్టీ స్థాపించబడి ఆ పార్టీకి ప్రప్రథముగా అటల్ బిహారీ వాజ్పేయి గారు
పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఒక చారిత్రాత్మకంగా ముంబైలో సమావేశం పెట్టి మన యొక్క పార్టీ జెండాను ఆవిష్కరించిన ఘనత మరి ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి, లాల్ కృష్ణ అద్వానీ గారికి. ఆ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడుకులు లోనై మరి ఆ రోజున 1984లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం దేశవ్యాప్తంగా 2 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ 2 సీట్లు కూడా ఒకటి మన ఆంధ్రప్రదేశ్ నుండి హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు, అదేవిధంగా గుజరాత్ నుండి డాక్టర్ ఏకే పాటిల్ ఇద్దరు మాత్రం కలిశారు. ఆ పరిస్థితుల్లో ఎన్నో ఒడుగులకు లోనైనటువంటి భారతీయ జనతా పార్టీ అంచెలంచెలకు ఎదుగుతూ ఈరోజు 2 సీట్ల దగ్గర నుంచి 303 సీట్ల వరకు వచ్చిందంటే కార్యకర్తల యొక్క కృషి, పట్టుదల, అంకిత భావం దీనన్నింటికీ కారణమని చెప్పక తప్పదు. అంతేకాదుగా అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రోజున భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు గ్రామాన ఈ స్థితిలో ఉందంటే దానికి కారణం కార్యకర్తలని చెప్పక తప్పదు. ఒక విధంగా ఈ విజయాలు సాధించాయంటే ప్రతి బీజేపీ కార్యకర్త శరీరం నుండి చెమట రూపంలో పోల్చే బిందువు ఈరోజు ఈ విజయానికి కారణమని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా, ఒక భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుకున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటేనే ధైర్యం ఉండాలి. భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవాలంటే దేశం గుండె నిండా దేశభక్తి ఉండాలి. అలాంటి కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో 18 కోట్ల మంది సుశిక్షితమైన కార్యకర్తలు ఉండి మరి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ విజయ గిందు మోగిస్తున్నాము. 18 కోట్లు ఉన్నటువంటి పార్టీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ అని చెప్పక తప్పదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకప్పుడు మనం గుండు సూదిని కూడా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయుధాలనే మనం ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. 1984లో మన భారతీయ జనతా పార్టీ అనేక అవమానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశం మొత్తం పోటీ చేసి 2 సీట్లు వేసినటువంటి భారతీయ జనతా పార్టీ మాకు సలహాలు ఇస్తుందని చెప్పి ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. ఆ టైంలో మరి అదే టైంలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అదే సభలో ఉండి ఆయన ఒకటే చెప్పారు, ఆ రోజు అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం నిలుస్తుంది, తాత్కాలికంగా ఈ రోజులు మేము ఓడిపోయేది కానీ భవిష్యత్తులో ఈ దేశంలో ఇదే విధంగా ప్రపంచవ్యాప్తం కమలం నిలిచించే రోజులు ఎంతో కాలం లేదన్నాడు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీ మరి అనేక విధాలుగా అన్ని శాఖల్లో కూడా ముందుకు పోతున్న విషయం మనందరూ తెలిసిందే. మరి రెండు స్థానాల నుంచి అంచనా వేస్తూ 1984లో 2 స్థానాలు, 1989లో 60 స్థానాలు, 65 స్థానాలు, 1991లో 121 స్థానాలు, అదేవిధంగా 96లో ఈ విధంగా అంచెలంచెలుగా పెరిగిపోతూ 182, 162 అట్లా ఇస్తూ ఈ రోజున 303 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ఇచ్చిందంటే దానికి ప్రధాన కారణం మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇచ్చినందుకు కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తూ ఆ మహానుభావుడికి ఆ రోజున ఆయన స్థాపించేటువంటి పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోతుందంటే దానికి కారణం ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మరొకసారి ఘనంగా భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నామని చెప్పి